మందు వ్యాపారం చేసిన వాళ్ళని, ఎర్రసందనం అమ్ముకున్న వాళ్ళని, భూములు దోచుకున్న కొండలు దోచుకున్న వాళ్ళని పరిమాణించేది, ప్రజలను పరిమాణించాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడు? రోడ్లు పట్ల కట్టుకొని వచ్చాడు. ప్రజల్లోకి ఎందుకు రాలి? ఇయ్యాల పోయినాడు, ఆయన ఎందుకు రాలేకపోయాడు? ప్రజలకు రోడ్లు పట్ల కట్టించాడు, వ్యాపారాలు చేసుకునే జనాల్ని. మరి ఇవాళ చేసినప్పుడు ఆయన ఎందుకు రాలేకపోయాడు? ఇవాళ రోడ్డు మీద పోతాను ఫ్రీగా. ఆయన ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి కూడా ఆయన పోలేకపోయాడు. అర్థం చేసుకోండి మీరే, దాన్ని చెప్పాల్సింది. దీనికి సంబంధించి కూడా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. లా అండ్ ఆర్డర్ తేడా వస్తే ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ ఇబ్బంది అయితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు ఇవ్వడం లేదు. దాన్ని ఇంకొక రకంగా తీస్తారు. ఇక రాజకీయ నాయకులకు ఉన్న లక్షణాలు ఏముంది? వీళ్ళు వాళ్ళు విమర్శించుకోవడం, ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడగొచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ నాయకుడికి అడగొచ్చు. కానీ మనం చేసే పని కరెక్టా కాదని ఆయన ఆలోచించుకోవాలి. అది ఆయనకేంది? ప్రజల్లో సింపతి కోల్పోతుంది, ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏదో రకంగా అరాచకం చేసి ఆయన 10 మంది తిప్పుకోవడం ఆయన బాధ, అంతేమీ లేదు. మనం చూసుకుంటే మొన్న కూడా పర్మిషన్ ఇవ్వలేదు. 3 కార్లకి 100 మందికే పర్మిషన్. మరి మనిషి ఆయన కారు కింద మరి మనిషి చచ్చిపోతే ఆయన పోవచ్చా? ఒక సీఎం, మాజీ సీఎం మంచిగా నిలబడైనా చేసో హాస్పిటల్ చేర్చే అంత ఇల్లు ఉండేది. ఆయన పక్కగా శవాన్ని వేసిపోవడం ఏంటి? అది దుర్మార్గం కాదా? అంటే సామాన్య మానవుడికి అయితే రాజకీయ నాయకుడికి అయితే ఒకట చెప్పండి, ఎంత దుర్మార్గం అది ఆలోచించండి. ఇప్పుడు జరిగినప్పుడు నిలబడి చేసి ఉంటే ఆయనకి ఇల్లు ఉండేది. నిలబడి అరే మంచి పని చేసి చూడకుండా జరిగింది అనుకున్నాడు. ఆయన పక్కన శవాన్ని వేసిపోవడం తప్పు కదా? అది ఒక మనిషిని ఎవరైనా వాళ్ళ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా కానీ అది తప్పు కదా. అది దాని ఇలాంటి పనుల వల్ల వ్యతిరేకత వస్తాయి. అసలు ఆయన కరెక్ట్గా చేసుకుంటే ఆయన ఏం పోయేవాడు కాదు. ఆయన చేసిన పరిపాలన బాగలేదు కాబట్టి ప్రజలు రేపు వీళ్ళు చేయకపోతే ఎలా అంతే చేసేది. మంచిగా ఉంటే ఎవరైనా ఒకటే, మనకు ఒకరి శత్రువు అయినా ఒక మిత్రుడు ఏమనదు. రాజశేఖర రెడ్డి గారు ఉండరు, ఆయన అందరూ గౌరవించారు. ఆయన ఒకసారి చూడాలని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో అభిమానంతో అయితే కాదు, ఆయన తండ్రిలాగా చేస్తాడు అనుకోరు, చేయలేకపోయిండు. ఆయన వద్దులని దండం పెట్టారు అంతే. ఎలాంటి సంఘటన జరగకూడదని లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అక్కడ ఉన్న నేతలు అయితే ఎవరు ఉన్నారో పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కూడా అంటున్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, కలెక్టర్ ఉంటుంది, వాళ్ళకే కదా ఇబ్బంది. రేపు వాళ్ళ మీద పడుతుందిగా, అందుకు వాళ్ళ బాధ్యత వాళ్ళు చెబుతారు. ఆయన మూర్ఖత్వంగా పోతే ఎవరు ఏం చేస్తారు? పర్మిషన్ ఇవ్వనప్పుడు కూడా మేము వెళ్తాము, వెళ్ళి మరి అరాచకం కావాలంటే నా ఇంటికి వద్దులంటే నీ ఇంటి మీద రాళ్ళు దిగుతుంటే ఎట్టుంటుంది? అరాచకం అక్కడనే కదా, అక్కడనే ఆలోచించుకో, పర్మిషన్ తెచ్చుకో. ఒక ఇవ్వాలి కదా, కోర్టు ఉంది, దాని పాలన కోర్టుకు వేసుకో, కోర్టులో తెచ్చుకో. ఏమయ్యా 200-300 కేసులు వేసిన ఒక కేసు గెలిచాడా? ఆయన గవర్నమెంట్లోనే ఆయన ఒక్క కేసు గెలిచాడా? అదే ఆలోచించి ప్రజలందరూ తెలుసండి. ఇవాళ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతి గారు ప్రజల మొత్తానికి తెలుసు, మైండ్ ఎవరికి వేయాలి ఎట్ట చేయాలి అందరూ తెలుసు. కాకపోతే అప్పుడు ఊపిరి ఆడక మేలకుండా సైలెంట్ కూడా అవకాశం వచ్చి తక్కువ తొక్కిపారడం గారు అంతే. సార్ నమస్తే అండి. నమస్తే బాబు. సార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉంది 3వ తారీఖు. అవును. సంబంధించి కూడా అక్కడ ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ ఇవ్వట్లేదు హెలికాప్టర్ ల్యాండింగ్. ఏం చెప్తారు? పర్మిషన్ ఇవ్వడం ఒకటండి, లా అండ్ ఆర్డర్ ఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళ భయం ఏంటంటే పరిపాలన విధానం మంచి అట్ట చూసుకుంటారా? ఈయన వచ్చి అంచేపటికి వెనకాల గలబా చేసే మనుషులు ఎక్కువ ఉండాలి. దీనివల్ల అల్లరి జరగద్దేమో అని ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వాలి. అక్కడికి వస్తే ఇష్యూ జరిగింది, మొన్న గత వారం క్రితం కూడా ఇష్యూ జరిగింది. అవును. ఇలాంటి ఏమి జరగకూడదు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. అయినప్పుడు కూడా వెళ్తామని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట, మీరేమంటారు? వీళ్ళ ధోరణి అదే కదా. ఇప్పుడు ఏ మంత్రి పోయినా డీసెంట్గా పనులు చూసుకొని వస్తున్నారు. ఈ వెనకాల ఉండేవాళ్ళు ఎట్టున్నారు? జై సీఎం అంటే గందరగోళంగా అరసం. ఇలా టెన్షన్ ఏంటంటే ఏమైనా గొడవ జరగద్దేమో, మనకి బాధ్యత వస్తుంది, ఈ సెక్యూరిటీ మాకు ఇవ్వలేదని అంటాడేమో అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా చేశారు. కానీ కాముకు వస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోరు. గొడవ ఆడిపోయిన గొడవలు జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిపాలన విధానం ఉండే ప్రభుత్వం అవకాశం. మరి సార్ కూడా అదే చెప్తుంది. ఒకటి బాబు ఉన్నది చెప్పాలి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా లేదా? ఎక్కడ పోయినా ప్రశాంతంగా ఉన్నాం మనం. అదే వాళ్ళ ప్రభుత్వం నేను ఈ విధంగా మాట్లాడితే ఉదయం నుంచి నేను దేశం లోపలేస్తాను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఉన్నారు అన్నదమ్ములు అయింది, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పోయేవాళ్ళం. మనది ఏంటంటే మంచిది మంచి చెడ్డ మాట్లాడడం ఒక ముందు ఒక వెనకాలంటే ఏం లేదు. చూసుకుంటే సింగేమృతికి సంబంధించి కూడా ఆ రోజు కూడా 3 కార్లకి 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. అవును. ఆ రోజు కూడా ఎక్కువ వెళ్ళడం వల్ల చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటన జరగకూడదని చెప్పేసి కూడా అంటున్నమాట, మీరేమంటారు? దానికి అంటే పోయిన దగ్గర అంతా గొడవలు జరుగుతాం వాస్తవమే. ఇలాంటిదేమో జరగద్దేమో దాని దృష్టి సింగ చనిపోయాడు పాపం ఆయన క్లియర్గా అర్థమవుతుంది. మరి సృష్టించారేమో అన్ని మనసు అన్నీ వెళ్ళలేము. ఇది వాళ్ళే చేసి క్రియేట్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, నేను ఎట్టినైనా నందిని 10 నంది అంటారు. ఆ విధంగా మాట్లాడే శక్తి నాకుంది, మీకు లేదు. నా ధోరణి నేను మాట్లాడతాను కానీ ఉన్న వాస్తవం మాట్లాడేది లేదు. వాళ్ళు ఏం చేయరండి, ఇంకా జగన్మోహన్ రెడ్డిని తంతారు గ్యారంటీగా.
తంతారు, గ్యారంటీ తంతారు. ఎందుకనండి? మరి ఏం చేశాడండి? అన్నా క్యాంటీన్ తీసాడండి, గోరుముద్ద అన్నాడు. ఆ గోరుముద్ద ఏంటి, అది ఎక్కడో వాటర్లో తెచ్చుకొని పెట్టాడు గోరుముద్దని, అది వేస్ట్. ఇప్పుడు అది వేడి వేడి రైసు, వేడి వేడి కూర, వేడి వేడి పప్పు, కారపు. క్యాంటీన్లో భోజనం చేశారా? నేను చేశానండి. ఎలా ఉంది ఫుడ్? బాగుందండి. ఫుడ్ మాత్రం కరెక్ట్. ఐటమ్స్ ఏమేమి వేస్తున్నారు? ఐటమ్స్ పప్పు, ఒకరోజు సాంబారు, పప్పు సాంబారు పెరుగు, బాగుంది. వేడి వేడిగా ఉంటాయి రైస్. కర్రీస్ ఎలా ఉంటున్నాయి? కర్రీస్ కూడా బాగుంది. ఒక కర్రీ వేస్తారు, ఉప్పు వేస్తారు, సాంబార్ వేస్తారు ఒకరోజు. ఇదే ఫుడ్ మనం బయట తినాలంటే ఎంత అవుతుంది? 50 రూపాయలు చిల్లర అయింది. 5 రూపాయలు అవుతుంది. అదే మనకి ఇక్కడ 5 రూపాయలకు వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు బాగానే ఉందండి. టిఫిన్ కూడా చేస్తున్నారు అక్కడే? టిఫిన్ కూడా అక్కడే 3 ఇడ్లీ సాంబారు, ఒక అదేంటి రైస్, ఏదో రైస్ పెడతారు, అది బాగుంటుంది. సాంబార్ తినేస్తున్నాం శుభ్రంగా. 5 రూపాయలు 10 రూపాయలతో పోతుందండి. రోజు వచ్చేస్తుంది. బయటికి వెళ్ళాలంటే 50 రూపాయలు 60 రూపాయలు అవుతున్నాయి బయట తినాలంటే. మరి గతంలో లేదు కదా అన్నా క్యాంటీన్, ఎలా ఇప్పుడు బాగుందండి. గతంలో లేదు కదా. గతంలో లేదంటే ఆయన ఈ పెట్టుకున్నాడుగా సచివాలయం పెట్టుకున్నాడు. ఏం తీసి ఏం పీకెళ్ళాడు, ఏం పీకలేదు. ఆయనతో పోయిందండి, ఆ నాన్నగారితో పోయిందండి. ఇప్పుడు ఆయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చాలు. మరి ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖున నెల్లూరు పర్యటన ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ అంటారు గ్యారంటీగా. దీనికి సంబంధించి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎవరు ఎందుకు ఇస్తారండి? ఆడ మంచి తీసాడు ఏంటండి, నోటి కింద కూడ తీసాడండి. అందరికీ వేల మంది అంటున్నారు, ఒక్కటి కాదు. మొన్న నేను ఫోన్లో చూసానండి, ఫోన్లో చూసా 30 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లు పెట్టినా మళ్ళీ ఈ పెట్టక. మరి దీనికి సంబంధించి కూడా పర్మిషన్ ఏమో మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న నేతలు ఇంకా రాడండి ఆయన, రాడు. ఆయనతో పోయిందండి, వాళ్ళ నాన్నగారితో పోయింది. ఈ వేస్ట్ అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను పక్క కాంగ్రెస్ చెప్పానుగా. అయినా సరే నేను చంద్రబాబు గారితో మాట్లాడుతున్నా, ఆయన గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నలుగురు తింటున్నాం. నేను కూలి పని చేసుకుంటున్నా, 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి తింటున్నా. పొద్దున వెళ్తున్నా, సాయంత్రం వెళ్తున్నా, 3 పూటలు వెళ్తున్నా. ఎలా అనిపించింది ఈ సంవత్సరం పరిపాలన మీకు? పర్వాలేదు, గతం కంటే పర్లేదంట. కొంచెం పర్వాలా. పెన్షన్ టైంకి వస్తుందా? ఇంకా పెన్షన్ పెట్టుకోలేదండి. పెట్టుకోలేదా? మీకు రావట్లేదా? నేను పిల్లలు ఉన్నారు, చూస్తారు, ఇంకా ఎందుకులే అని నేను చేయలే. ఇప్పుడేమో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అందరూ ఎవరికాళ్ళు అయిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోయాను. పెట్టుకుందామనే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని తిప్పుకున్నాను. పెట్టాను. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కోసమే సచివాలయానికి వచ్చాను. ఏమంటున్నారు సచివాలయంలో? మరి ఏమంటారు, పెట్టుకున్నాక 10 రోజులు ఆగాలమ్మా, రావాలి అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖున నెల్లూరు పర్యటన ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎలా చూస్తారు? ఇది వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళకుండా ఎట్లా ఉంటారండి, వెళ్ళాలి. వెళ్ళి మరి కదండి, వెళ్ళాలి. మరి వెళ్ళి పరామర్శించడంలో తప్పే ఉంది. అక్కడ సంబంధించిన నాయకులు మొత్తం కూడా పర్మిషన్ ఇవ్వకూడదు, హెలికాప్టర్ ల్యాండింగ్ సంబంధించి ఇష్యూ జరిగిపోతుందని చెప్పేసి కూడా అంటున్నమాట. అంతా అట్లా అనుకుంటే ఏది చేయలేరు కదండి. చేయగలిగింది చెయ్యాలి కదా, జనం కోసమైనా చెయ్యాలి కదండి. మరి వెళ్ళటంలో తప్పేం లేదు. అంటే అక్కడ వెళ్ళటం వల్ల భారీగా జనాలు వస్తారు. మనం చూసుకుంటే లింగమయ్య అనే వ్యక్తి చనిపోయాడు కదా, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పేసి పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే అక్కడ ఇంకా ఏమన్నా జరుగుతాయేమోనని ఇవ్వట్లేదేమో. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎలా చూస్తారు? చెప్తారు. జగన్మోహన్ పరిపాలించి
పరమాణించడానికి వెళ్ళడం మాత్రం అందరికి వీళ్ళకి పరమాణిస్తాం, మంచిగా చేసినోడికి ఎవరు. అంటే దీనికి సంబంధించి కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ అవడానికి కుదరదు, పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి కూడా అన్నమాట అక్కడ నేతలు కూడా. మీరేమంటారు పబ్లిక్గా? పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళకూడదు కదండి, అది చట్టబద్ధం కదండి. పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళమంటే అంతమంది వెళ్ళాలి. అదే పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మంచిది. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక సింగయ్య అని చెప్పేసి వృద్ధుడు కూడా చనిపోయాడు, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతాయని చెప్పేసి కూడా అన్నమాట. అది ఒక మాట. ఇలాగా చనిపోవడం, జనాలు వచ్చేయడం అది మంచిది కాదు. శాంతియుతంగా చేసుకుంటే ఏ కార్యక్రమం బాగుంటుంది. మరి పర్మిషన్ ఇవ్వనప్పుడు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళకూడదండి, అన్నప్పుడు వదిలేయాలి.